గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరే ఇప్పుడు అందరూ ఐఫోన్‌లో గూడా మూవీస్ షూట్ చేసేస్తున్నారు. కెమెరాతో పని లేకుండా. సో, దాని గురించి మీరేం చెప్తారు? డే బై డే ఇంప్రూవైజేషన్ టెక్నాలజీ. జరుగుతూనే ఉంది. హ్మ్. క్వాలిటీ ఈస్ బీన్ ఇంప్రూవ్డ్. సో ఐఫోన్లో షూట్ చేసి కొన్ని యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద ఫిలిం వెన్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ డిఫరెంట్ చేయొచ్చు. బట్ హోల్ ఫిలిం ఐఫోన్లో తీస్తే యూ కెన్ డూ సమ్ ఇండీ ఫిలిమ్స్, సెపరేట్ ఫిలిమ్స్. బట్ దట్ క్వాలిటీ ఈజ్ నాట్ yet for the projection. YouTube or any small screens, phones, అదన్నీ ఓకే. But when it comes to projection, you will see the difference. Super. But still, it is some creative point where you can't take a regular camera inside, where it is impossible, you can use that. In fact, my first digital film, bigger film in Telugu is Gaganam. గగనం. So Gaganam, I did Nagarjuna sir. Yes. So that camera, first time we used pen camera Ah. and we used small cameras. Digital అప్పుడే రెడ్ వాడాము. అదుకు ముందు కమల్ సార్ ద ఫిలిం డిజిటల్, హీ వాజ్ ద వన్ హూ ఫస్ట్ బ్రాట్ ద డిజిటల్ దట్ రెవల్యూషన్. సో కమల్ ఫిలిం, దెన్ వీ డిడ్ దిస్ గగనం. ఓకే. మధ్యలో ఏదో చిన్న ఫిలిమ్స్ అన్ని జరిగింది. బట్ వన్ బిగ్ ఆర్టిస్ట్ బిలీవింగ్ ఆన్ డిజిటల్ అండ్ కమింగ్, ఆ డెసిషన్ తీసుకోవడం పెద్ద విషయం. అది అప్పుడు జరిగింది. సో దట్ టైమ్ వీ ట్రైడ్ లాట్ ఆఫ్ స్మాల్ కెమెరా యూజ్ చేశారు. సరే ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఈ కలర్స్ కానీ విజువల్స్ కానీ అది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఇట్ బికమ్ మోర్ అండ్ మోర్ ఈజీ నౌ. ఈజీ. ఇప్పుడు ఇంకా క్రియేటివ్గా మనం పర్ఫెక్షన్కి రావడానికి చాలా స్కోప్స్ వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు వర్క్ కొంచెం ప్రెషర్ తగ్గింది. ప్రెషర్ తగ్గింది. లాట్ ఆఫ్ డీటెయిల్స్ టుడే, ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో పెరిగిపోయింది. యూ కాంట్ జస్ట్ ఒక చిన్న లో క్వాలిటీలో ఎస్కేప్ అవ్వడం కష్టం. సో పీపుల్ ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్, పీపుల్ ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ ఆన్సరబుల్, అదన్నీ కరెక్ట్గా చేయాలి. విత్ డిజిటల్ వీఆర్ రీచింగ్ దట్ పర్ఫెక్షన్. సూపర్. ఆగడు ఇంట్రొడక్షన్ అది చెప్పారు కదా, ఒక్కసారి ఆగడు ఇంట్రొడక్షన్ సాంగ్. ఇన్ మై వర్క్ వాట్ ఎవర్ ఐ డిడ్, ఐ లైక్ దట్ సాంగ్ వెరీ మచ్. Visually it will be stunning. Prem Rakshit is the choreographer for that. And ikkadi nunchi oka 6 hours travel to Bellary. We wanted to shoot in Bellary because rustic location. Jintal's factory is there. Iron ore factory. మీరు అక్కడ వెళ్తా ఒక 1 kilometer ముందు నుంచి యు ఆర్ ఎంటరింగ్ దట్ జోన్ తెలిసిపోతుంది. బికాస్ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ మెరూన్ రెడ్ అండ్ కాపర్ ఊర్ అండ్ ఐరన్ ఊర్ టోన్ అండ్ ఇట్ విల్ బి ఎవ్రీవేర్. మనం సాయిల్ అన్నిట్లో ఉంటుంది. ఫస్ట్ వీ డింట్ టేక్ ఇట్ సీరియస్లీ. వీ థాట్ ఇట్ ఈస్ అ రస్టిక్ లుక్. చాలా బాగుంది లుక్ అని అనుకుని అక్కడ వెళ్తూ కార్లోనే నేను ప్రేమ్ రక్షిత్ ఆల్మోస్ట్ స్టోరీ ప్రేమ్ రక్షిత్ వాస్ టెల్లింగ్ ఇది చేయాలి. సో వీ బీన్ నోటింగ్ డౌన్. ఆల్మోస్ట్ సీక్వెన్స్ సెట్ అయిపోయింది. సో నాకు వచ్చిన ఐడియాస్, ఆయనకు వచ్చిన ఐడియాస్ అన్నీ కలిపి సాంగ్ ఇలాగే లుక్ ఉంటుంది అని ఒక బేసిక్ ఇది వచ్చింది. దెన్ వీ వెంట్ టు స్టార్ట్ దర్. ఇప్పుడు అంత రగ్గినెస్ రావాలి, అంత ఫోర్స్ రావాలి అన్నప్పుడు వీ థాట్ లాట్ ఆఫ్ డస్ట్ క్యాన్ హ్యాపన్. సో అప్పుడు డస్ట్ వీ యూస్ టు గెట్ దట్ పౌడర్ అండ్ ఆల్ వీ యూస్ టు టేక్ అండ్ గో. అక్కడ స్పాట్లో ఐరన్ ఓర్ ఉంది కాబట్టి వీ బీన్ షూటింగ్. ఇన్ఫ్యాక్ట్ మహేష్ గారు తప్ప వేరెవరు ఆ సాంగ్లో లిటరలీ వీ యూస్ టు టేక్ ద డస్ట్, పుట్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ ఆల్. అండ్ ద ఐరన్ ఓర్ ఇస్ సో ఫైన్ పార్టికల్. మీరు షూ వేసి లోపల సాక్స్ వేసి ఉండి వెన్ యూ గో బ్యాక్ ఆఫ్టర్ ద షూ టు ద రూమ్, ఆ షూ నుంచి యూ విల్ గెట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ దట్ ఐరన్ ఓర్. మనం నోస్ నుంచి రూమ్లో వెళ్ళి వెన్ వీ టేక్ అ బాత్ ఆఫ్టర్ ద షూట్, complete iron ore red thing will be going off from us. Copper. But later we came to know that then we shot అదే సాంగ్ లో ఒక ప్లేస్ లో శాండ్ లాగా ఉంది. దట్ ఈస్ ద అల్టిమేట్, అన్నిటికీ వేస్ట్ అది. వాట్ ఎవర్ ఐరన్ నుంచి మనం ఏం ఫ్యాక్టరీలో తీసారో అన్ని తీసిన తర్వాత ఎండ్ వేస్టేజ్, అండ్ ఎండ్ వేస్టేజ్ ఆల్సో దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పసెస్. బట్ దట్ ఈస్ అ వెరీ ఫైన్ పార్టికల్. ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ లంగ్స్, మనకే తెలీదు, అండ్ ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మహేష్ గారు రియలీ దట్ షూట్ వెంట్ ఫర్ ఆల్మోస్ట్ 8 to 9 days అక్కడ.
But in the 8 to 9 days, he really cooperated a lot. Unless ఆయనకి ఆ ప్యాషన్ లేకపోతే ఆ సాంగ్ అలా రాదు. ఆగడు ఇంట్రొడక్షన్ ఆగడు ఇంట్రొడక్షన్ సాంగ్. ఓ మై So you can see the dust, enormous dust in every frame. డస్ట్ లోనే బాంబ్ అని పెట్టాం అక్కడ. అబ్బా, యూ కుడ్ సీ ఆల్ ద బ్యాక్గ్రౌండ్. మరి ఎలా సార్ లంగ్స్ కి అది ఎఫెక్ట్ అవ్వదా? అప్పుడు ఉన్న ప్యాషన్ అండ్ స్పీడ్లో అవన్నీ తెలియదు. దెన్ లేటర్ వీ కేమ్ టు నో ఇలాంటి ప్లేస్లో మనం వర్క్ చేసాం, ఇంత రిస్క్ తీసుకున్నాం, అదన్నీ లేటర్గా తెలిసింది. ఓకే. బాద్షా రన్నింగ్ అది బంతిపూ సాంగ్ வந்து బంతిపూల జానకి జానకి అప్పటి వరకు వీ వర్ షూటింగ్ ఇన్ స్పెయిన్లో ఒక షూటింగ్ జరుగుతుంది. స్పెయిన్ నుంచి వీఆర్ షిఫ్టింగ్ టు స్విట్జర్లాండ్లో షూట్కి వెళ్తున్నాం. స్పెయిన్ ఆల్మోస్ట్ ఈవినింగ్లో కూల్ గాలి ఉంటుంది తప్ప డే టైంలో వెరీ హార్ష్ సన్లైట్. సో వీ థాట్ అప్ప ఇంత హార్ష్ ఉంది సన్లైట్, బెటర్ ఎంత తొందరగా స్విట్జర్లాండ్ వెళ్ళిపోతా బెటర్ అనుకుని స్విట్జర్లాండ్ వెళ్తా అక్కడ -20s -15 దాటి అండ్ గాలి ఒక్కసారి వస్తా దట్ గాలి విల్ మేక్ ద టెంపరేచర్ అనదర్ 10 degrees డౌన్ వెళ్ళిపోతాయి. అయ్యో, అంత టెంపరేచర్లో పాపం యాక్చువల్లీ చెప్పాలంటే కాజల్ ఓన్లీ షీ వాజ్ ద వన్ హూ ఇస్ వేరింగ్ ద శారీ. All others, we will be sitting in the vehicle waiting for the snowfall, that snow storm లాగా ఉంటుంది. కొంచెం కంట్రోల్కి వస్తే we will run, take the shot, come back and sit inside on black coffee. We'll వేడిగా తాగుకుని we used to be inside. Fingers used to pain like anything. సో అంత స్నోలో ఎన్టీఆర్ గారు అండ్ బోత్ ఆఫ్ దెమ్ డాన్స్ అన్నీ చేయాలి. if you see now, you can see what temperatures we have worked. In the look only you can see that. సో ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆగడులో when we are doing one song in Ladakh, అప్పుడు తమనాకు வந்து she was having only one layer of dress, వెరీ ఫ్లోయి, విండ్కి మూవ్ అవ్వాలి అన్నీ ఉంది. అవును. బట్ వీఆర్ ఆల్ విత్ ఆల్ స్వెటర్స్, ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్, గ్లౌజెస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అంత డిగ్రీస్లో అలా ఉండి చేయడం చాలా కష్టం. తమిళనాడులో షీ మేనేజ్డ్, వెరీ టఫ్ థింగ్ టు మేనేజ్, బట్ దే ఆల్ డిడ్. లాట్ ఆఫ్ ఫిలిమ్స్ తెలుగులో చాలా మంచి సూపర్ హిట్ ఫిలిమ్స్ చేశారు అండ్ సూపర్ హీరోస్తో చేశారు, సూపర్ స్టార్స్తో చేశారు. అండ్ నాని గారు అండ్ విజయ్ దేవరకొండ గారు అండ్ మళ్ళీ అగైన్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి, ఇలాంటి వాళ్ళందరితో మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.